తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తగదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూరు బీఆర్ఎస్ నాయకులతో కలిసి షీర్కేస్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని విస్మరించి పాలిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఎందుకన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ప్రజల ఆగ్రహానికి గురవుతారని ఆయన అన్నారు. ప్రజల మనోభావాల మేరకి ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర చిహ్నాల్ని మార్చడం వెనుక రాజకీయం కుట్ర దాగుందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకి తల్లి తెలంగాణ విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జోహార్ జోహార్, జై తెలంగాణ కేసీఆర్. చూడండి సార్, ఓకే జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఆనాడు తెలంగాణ సాధన కోసం తెలంగాణ యావత్ తెలంగాణ రేపు వచ్చిన తర్వాత ఏ రకంగా తెలంగాణ చెందిన తెలంగాణలో ఏ రకంగా మహిళలు ఉంటారో దాని 56లో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కలిసిన సందర్భంలో ఆనాటి నుండి 2001 వరకు ఎందరో నాయకులు పదవులు పొందారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ తెలంగాణ సాధించలేకపోయారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీస్ తూటాలకు గురైన విద్యార్థులు ఇవన్నీ గమనించి కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం 2001లో మొదలుపెట్టి 2014 దాకా తాను చేసిన కృషి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఇందులో తెలంగాణ ఉద్యమంలో కలుపుకున్న దిశగా చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించే దిశగా తాను చేసిన అమర నిరాదీక్షకు భయపడి గడగల్లాడి ఢిల్లీ పీఠం కానీ తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఆనాడు ఆనాడున్న ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఆ సందర్భంలో కొన్ని రూపకల్పనలు ఆనాడు తెలంగాణ తల్లి రూపకల్పన ఏదో ఒక్కరు పెట్టింది కాదు, ఎందరో మేధావులు, ఎందరో పేద మనుషులు, ఉద్యమకారులు అందరూ కలిసి ఎన్నడో ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లి రూపకల్పన చేసి యావత్ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆనాడు ప్రతిష్ఠించి అన్ని సందర్భాల్లో ఉద్యమ సందర్భంలో కానీ తెలంగాణ కొత్త పప్ప ఏర్పాటు కానీ తెలంగాణ తల్లికి పూలదండ వేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భాలు తెలంగాణ తల్లి చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది. తెలంగాణ తల్లి ఒక దిక్కేమో బతుకమ్మ, తెలంగాణ పెద్ద పండుగ, మహిళల పండుగ, ఆడబిడ్డల పండుగ, మరో చేతిలో కంకి కొట్టలు పెట్టుకొని అదేవిధంగా అందరు రూపకల్పన ఎవరొక కేసీఆర్ గారు చేసింది కాదు, ఉద్యమ సందర్భంలో చేసి కిరీటం కానీ, ఒడ్డాలం కానీ, ఒంటిన బంగారం కానీ ఆ తల్లిని చూస్తుంటే తెలంగాణ తల్లి చూస్తుంటే ఒక మహాలక్ష్మి లాగా చూసే దిశగా ఈరోజు తెలంగాణ తల్లి ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఉండదు, దాని రూపురేఖలు మార్చే దిశగా రేపేదో పెట్టబోతున్నారు. యథావిధిగా ఆనాడు తెలంగాణ ఈ తెలంగాణ తల్లిని చూసే ఎందరో మహిళలు అందరూ దీనికి ఆకర్షితులయ్యారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను దృష్టిలో పెట్టుకొని దీని రూపురేఖలు మార్చుతామని మీరు ఆలోచిస్తున్నారు. ఏదో నిన్న మొన్న పేపర్లు వచ్చింది, కానీ ఒంటి నిండా అది కానీ తల మీద కిరీటం కానీ అది మహాలక్ష్మి లాగా లేదు. మన ఆనాడు పెట్టిన తెలంగాణ తల్లి ఇది ఆనాడు పెట్టిన తెలంగాణ తల్లి చూడ ముచ్చరిగా అంటే బాగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణగా ఇప్పుడు పెట్టే వాళ్ళు తెలంగాణ నిన్న మన పేపర్లు వచ్చిన సందర్భంలో పేదతో ఉన్న తెలంగాణ లాగా ఉంది. అందులో ప్రత్యేకంగా చేయి గుర్తు ఉండే దిశగా
ఇలా చేయగుర్తు మీ పార్టీ ప్రచారం కోసం తెలంగాణ తల్లి చేయగుర్తు ఒక దిక్కు బతుకమ్మ ప్లేస్లో మీరు చేయగుర్తు పెట్టారంటే ఇదే మీ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అవుతుంది. తెలంగాణ తల్లి ఒక చేతిలో మక్క కంకి ఒక చేతిలో బతుకమ్మ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ రేపు పెట్టబోయే విగ్రహమే మీకు ఆ తెలంగాణ తల్లి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడబిడ్డ రేపు మీ పతనానికే కారకులవుతారనేది చెప్తూ యథావిధిగా పెట్టాలి. ఎక్కడ మార్చద్దని ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా డిమాండ్ చేస్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది.